నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు మీ యొక్క పర్టిక్యులర్ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదో పిచ్చి గీతలు గీసినట్టున్నారు, ఏదో ముగ్గేసినట్టుంది అన్నట్లుగా. ఓకే. ఇదంతా కూడా కంప్లీట్‌గా 2026 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు ఉన్న మేజర్ గ్రహ గోచారాలనమాట. గురుడు, రాహుకేతు వీరి యొక్క గ్రహ గోచారాలన్నీ కూడా ఇక్కడ క్లీన్‌గా రాసి ఇవన్నీ కూడా యాక్సెస్ రాహుకేతు యాక్సెస్ రాశాను. జస్ట్ ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది అర్థం చేసుకుంటే మీకు కొంచెం బెటర్‌గా అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ. ఇక్కడేంటంటే కేతు గ్రహం, ఇక్కడ రాహు గ్రహం ఆ రెండిటికి యాక్సెస్ గీశాను. అండ్ గురుడు ఇక్కడ ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నాడు. అండ్ ఇక్కడ డేట్స్ రాశాను చూడండి. మళ్ళీ 2026 జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31న సింహరాశిలోకి వస్తాడు. మళ్ళీ 2027లో జనవరి 25న సింహరాశి నుంచి మళ్ళీ రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి తిరగడం అనమాట. సో వెనక్కి తిరిగి మళ్ళీ సో పాత పొజిషన్లోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడనమాట. సో ఇదొకటి. అండ్ రాహు కేతువులు ఏంటంటే 2026లో డిసెంబర్ 5 కేతు సింహరాశిలోకి, రాహు మకర రాశిలోకి, 1 సెకండ్ సారీ, కేతు కర్కాటక రాశిలోకి, రాహు మకర రాశిలోకి వచ్చేస్తారు. సో అదొకటి యాక్సెస్. మళ్ళీ ఇక్కడ కూడా యాక్సెస్ గీసానంటే ఇంటూ లాగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవుతారని అది గీయలేదు. సో ఇదన్నమాట, డేట్స్ రాశాను, ఇక్కడ యాక్సెస్ ఇచ్చాను. అండ్ గురుడు యొక్క 5వ దృష్టి, 9వ దృష్టి, ఇక్కడ శనేశ్వరుడు ఇక్కడ ప్రస్తుతానికి మీన రాశిలో ఉన్నాడు. 2028 మార్చి వరకు ఉంటాడు. ఆ శనేశ్వరుడు యొక్క తృతీయ దృష్టి, దశమ దృష్టి, అండ్ గురుడు సింహరాశిలో నుంచి పంచమ నవమ దృష్టిలు, కర్కాటక రాశి నుంచి పంచమ నవమ దృష్టిలు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రాశాను. ఇది ఒకసారి చూసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా అన్ని ప్రొడిక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే పర్టికులర్గా మీకు ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాటి యొక్క రియల్ మీనింగ్ ఏంటి, అండ్ ఈ యొక్క సంవత్సరాలు, ఈ యొక్క 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు, అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీకు ఈ యొక్క ఆస్పెక్ట్స్ రీత్యా, ఈ స్థితుల రీత్యా మీకు కెరీర్ అయితే కెరియర్, ఫినాన్సెస్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇంకా ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మోస్ట్ ప్రామినెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ బాగుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇది చాలా ప్రెడిక్షన్స్ అయితే రాసాను నేను 2026 ఉగాది, 2027 ఉగాది వరకు. అసలు చాలా ప్రొడిక్షన్స్ వచ్చాయి. అవన్నీ చెప్తూ వెళ్ళారంటే ఒక్కొక్క రాశికి దగ్గర దగ్గర 50-60 మినిట్స్ కంటే ఎక్కువ వస్తుంది. అంత డీటెయిల్డ్‌గా రాశాను అన్నీ కూడా. సో అవన్నీ ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి మీకు డివైడ్ చేసి పెడతాను. మీకు కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నీట్‌గా మనకి ఛానెల్‌లో కూడా కొన్ని మంచి వీడియోస్ వచ్చినట్లుగా ఉంటుంది. సో కాబట్టి డివైడ్ చేసి అన్నీ పెడతాననమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆదాయ వ్యయాలు, ఈ యొక్క కెరియర్ అండ్ ఫినాన్సెస్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుకుందాం. వచ్చే వీడియోస్‌లో వాటికి ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం. నక్షత్రాలతో సహా డీప్ డైవ్ చేసి ఇంకొంచెం ఈ యొక్క వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్‌లో ఛాన్సెస్‌ని, అండ్ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ టైమింగ్స్‌ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్క 3 వీడియోస్ లాగా చేస్తాను. ఒక్కొక్క రాశికి 3 వీడియోలు లాగా చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది మీకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యూచర్‌లో వచ్చే మంచి వీడియోస్ అన్నీ కూడా తీసుకొస్తాను. అండ్ ఈ యొక్క నెక్స్ట్ వీడియో నుండి మీకు ఒక మంచి ఒక టూల్ కిట్ లాంటిది కూడా తీసుకొస్తున్నాను అనమాట. మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేబీ ఎవరు చేస్తుండకపోవచ్చేమో, నాకు తెలియదు చేశారో లేదో మేబీ. నా నుండి అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. లైక్ మీ మంత్లీ ట్రాన్సిట్స్‌కి సంబంధించిన డే టు డే ప్రెడిక్షన్స్ అవన్నీ కూడా నీట్‌గా ఒక ఒక మ్యాగజైన్ లాగా, నీట్‌గా ఒక బుక్ లాగా తయారు చేసి అన్నీ నేనే ప్రెడిక్షన్స్ అన్నీ కూడా రాసి మీకు అది మంత్లీ ట్రాన్సిట్స్ లాగా అందజేయాలనుకుంటున్నాను. అండ్ ఇయర్లీ ట్రాన్సిట్స్ కూడా గైడ్స్ అండ్ ఈ బుక్స్ అండ్ పీడిఎఫ్స్ అంటారు చూడండి, అట్లా అలాగనమాట, ఒక గైడ్ లాంటిది. సో మీ రాశికి సంబంధించి క్లీన్ గైడ్, మీకు ఏ బ్లఫ్ లేకుండా నీట్‌గా ఉన్న, ఏ సూపర్‌స్టిషన్స్ ఏవి లేకుండా మంచి పీడిఎఫ్, మంచి గైడ్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. అది నెక్స్ట్ వీడియో నుంచి వాటి యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొస్తాను. సో ఇంకా ధనురాశి వారికి గనుక చూసుకుంటే ఈసారి ఆదాయం అనేది 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. సో పర్వాలేదు. సో ఈసారి ఆదాయ వ్యయ విషయాల్లో ఆదాయమే ఎక్కువగా ఉంది వ్యయం కంటే కూడా. అండ్ రాజపూజ్య అవమాన విషయాల్లో ఒక్క పాయింట్ తేడాతో బాగానే ఉంది, పర్వాలేదన్నమాట. సో దీని యొక్క అర్థం ఏంటి అంటే గనుక చూసుకుంటే, మీరు పుట్టిన సమయంలో మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ధనుర్రాశిలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క జన్మరాశి ధనుర్రాశి అయింది. చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఈ ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంతా కూడా ఈ ఆదాయ వ్యయాలు లెక్క కట్టడం అనేది ఆ చంద్ర కారకత్వాలను బేస్ చేసుకొని మీకు ఆ యొక్క డే లైట్ సేవింగ్స్‌కి సంబంధించి ఇలా లెక్కలు వేసుకుంటూ వెళ్తారనమాట. సో దాన్ని గనుక మీకు ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీకు క్లారిటీ వస్తుంది. సో చంద్ర కారకత్వాలను గనుక చూసుకుంటే మీ యొక్క ఆలోచన విధానము, మీ ఎమోషన్స్, మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది ఈ సంవత్సరంలో, అండ్ కొంచెం
ఈ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటే నిర్ణయ శక్తి కావచ్చు, ఏ విషయాన్ని ఎలా నిర్ణయించుకుంటున్నారు అండ్ ఎలా అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎలా స్పందిస్తున్నారు ఆ విషయానికి, అంటే మీ వైఖరి, యాటిట్యూడ్ అంతా కూడా మీ యొక్క చంద్రుడిని బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. సో అందుకే ఆ చంద్రుడికి సంబంధించిన పొజిషనల్ స్టేటస్ని బేస్ చేసుకుని ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఈ సంవత్సరంలో మీరు తీసుకుపోయే ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేటివి, మీరు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీరు చేయబోయే వ్యాపారాలు కావచ్చు, అవన్నీ కూడా నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉంటాయి అనేసి అర్థం. సో, ఆదాయం అనేది ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది అంటే ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే మానసిక ప్రశాంతత కొంచెం ఉంటుంది. సో, మనీకి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆబ్వియస్‌గా ఇంక తెలిసిందే కదా! మానసిక ప్రశాంతత ఖచ్చితంగా ఉండదు. సో, ఈ అప్పుల సమస్యలు, అప్పుల బాధలు, ఈ యొక్క మనీ ఇష్యూస్ అనేటివి తక్కువగా ఉన్నాయి అండ్ అసలు లేవు అంటే, రిమైనింగ్ విషయాలన్నీ కూడా కొంచెం అటు ఇటుగా ఎట్లో ఒకట్లా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. సో, అంటే ఈసారి ఈ యొక్క అర్థం ఏంటి అంటే, సో, మీరు పెట్టబోయే ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా కొంచెం సక్సెస్‌ఫుల్‌గానే ఉంటాయన్నమాట. వ్యయం అనేది లాసెస్ అనేది ఎక్కువగా అవ్వదు. అండ్ రాజపూజ అవమానాలకు సంబంధించి తీసుకుంటే పర్వాలేదు. అది 5, 6 అనుకుంటే రాజపూజ 5, అవమానం 6 అనుకుంటే మీ మాట తీరు వల్ల కావచ్చు, మీ యొక్క వైఖరి యాటిట్యూడ్ వల్ల కావచ్చు, మీరిచ్చే సలహాలు, సజెషన్స్ ఇట్లాంటి వాటి వల్ల కావచ్చు, కొంచెం ఎప్పుడైనా సరే బంధుమిత్రుల దగ్గర గానీ, ఇట్లాంటి వారి దగ్గర చిన్న చిన్న అవమానాలు ఫేస్ చేసే అవకాశం ఉంది. సో, దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, ఎక్కువగా అవసరమైతే తప్పిస్తే అనవసరపు సమయాల్లో అసలు మాట్లాడకుండా ఉండడం మంచిదనమాట. సో, ఇంకా మనం మెయిన్‌గా ఫలితాల్లోకెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డేట్స్ కావచ్చు అన్నీ కూడా రాశాను చూడండి. అండ్ ముందుగా ఇక్కడ ధనుర్రాశి నుంచి సప్తమ స్థానంలో మీరు ఈ వీడియో చూస్తున్న సమయం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా ఈ యొక్క మిథున రాశిలో గురుడి గోచార సంచారం జరుగుతూ ఉంటుంది. అండ్ అండ్ అంటే మీ యొక్క రాశి నుండి సప్తమ స్థానంలో జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇది ఇక్కడ జరగడం వల్ల రాశ్యాధిపతి, చతుర్థాధిపతి ఈ ధనురాశికి, మీన రాశికి గురుడు అధిపతి అనమాట. సో, ధనుర్రాశి మీకు ఒకటో స్థానం అవుతుంది. మీన రాశి మీకు నాలుగో స్థానం అవుతుంది. సో, రాశి చతుర్థాధిపతి అయిన గురుడు సప్తమ స్థానంలో ప్లేస్ అయ్యాడు అంటే, అక్కడ పర్టిక్యులర్‌గా మీకు మ్యారేజ్ ప్రపోజల్స్‌కి సంబంధించిన విషయంలో కొంచెం లిటిల్ బిట్ పాజిటివిటీ అనేది ఉంటుందన్నమాట. క్లియర్‌గా వినండి. మ్యారేజ్ ప్రపోజల్స్‌లో మాత్రమే రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన వాటిల్లో మాత్రం కాదు. ఎందుకంటే గురుడు సప్తమ స్థానంలో ప్లేస్ అయినప్పుడు రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాల్లో ఇష్యూస్ అనేటివి కొంచెం వస్తూ ఉంటాయి. ఓకే. అంటే ఈ యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ అదే ఈ గురుడు యొక్క దృష్టి గనుక సప్తమ స్థానం పైన ఉంటే అప్పుడు బాగుంటుందన్నమాట. సో, గురుడి స్థితి మాత్రం సప్తమ స్థానంలో మ్యారిటల్ లైఫ్‌కి అంత పనికొచ్చే స్థితి కాదు. అంత గుడ్ స్థితి అయితే కాదు. దృష్టి మాత్రమే మంచి స్థితి. సో, ఇట్లా ఇది ఉండడం వల్ల అన్‌మ్యారిడ్ పీపుల్‌కి గనుక చూసుకుంటే, ఇప్పుడు సప్తమ స్థానంలో గురుడున్నాడంటే గురుడు యొక్క పని ఆయన చేస్తాడనమాట. గురుడు పని ఏంటంటే ఎక్స్‌పాన్షన్ చేయడం. ఏదైనా అవకాశాలను పెంచడం అనమాట. సో, సప్తమ స్థానం కలత్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ ప్రపోజల్స్, రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన అవకాశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెంచి తీరాల్సిందే. సో, డెఫినిట్‌గా పెంచుతాడు. అండ్ తృతీయ దృష్టి కూడా నవమ దృష్టి తృతీయ స్థానం పైనుంది. సో, తృతీయ స్థానం అంటే కూడా మీకు ఈ మ్యారేజ్ ప్రపోజల్స్, కొత్త పీపుల్ పరిచయాలు అవ్వడాలు ఇవన్నీ కూడా తీసుకుంటామనమాట. సో, ఎట్లా తీసుకున్నా సరే ఈ జూన్ 2 వరకు మంచి మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం అవన్నీ కూడా జరుగుతుంది. సో, కొంచెం ఫిల్టరేషన్స్ తక్కువగా పెట్టుకొని ఆ వచ్చిన మ్యారేజ్ ప్రపోజల్స్‌ని యాక్సెప్ట్ చేసి మీరు వెళ్ళడం మంచిదనమాట. అండ్ ఏదైనా బిజినెస్ పార్ట్నర్‌షిప్స్‌కి సంబంధించి కావచ్చు, ఏదైనా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఇది కొంచెం మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. సో, స్టార్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ ఈ టైమ్ పీరియడ్ అనేది మీ యొక్క స్పౌస్‌కి అంటే మీ వైఫ్‌కి కావచ్చు, మీ హస్బెండ్‌కి కావచ్చు, వారి యొక్క కెరియర్‌లో కొంచెం బెటర్ మూమెంట్‌ని తీసుకొనొచ్చే టైమ్ పీరియడ్ అనమాట. ఎందుకంటే సప్తమ స్థానం నుంచి గనుక భావం చూసుకుంటే సప్తమ స్థానం నుంచి దశమాధిపతి గురుడవుతాడు. ఆ సప్తమం నుంచి దశమాధిపతి గురుడు ఈ యొక్క సప్తమంలో ప్లేస్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క స్పౌస్, మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్ యొక్క కెరియర్‌లో కొంచెం బెటర్ మూవ్‌మెంట్ అనేది పేరు ప్రతిష్టలకి సంబంధించి ఎక్కువగా వస్తుందనమాట. పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కొంచెం ఎక్కువగా వస్తాయి. అంటే ప్రమోషన్స్ రావడం, అథారిటీ పెరగడం ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా 2026లో బిగ్గెస్ట్ ట్రాన్సిట్ అయిన గురుడి గోచారం కర్కాటక రాశిలో బిగ్గెస్ట్ ట్రాన్సిట్ అనమాట ఇది. సో, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ ఆఫ్ 2026 అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు కూడా ఇదే బెస్ట్ ట్రాన్సిట్ అనమాట. ఎందుకంటే అది గురుడి యొక్క ఉచ్చ స్థానం. అత్యంత శుభగ్రహమైన గురుడికి ఉచ్చ స్థానం కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థానం పొంతుడు గోచారం చేస్తున్నాడంటే అది మీకు కాకపోతే అష్టమ స్థానం అవుతుంది, దుస్థానం అవుతుంది. బట్ అయినప్పటికీ కూడా కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్, కొన్ని పాజిటివ్ ఫలితాలు మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, అవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే ముందుగా రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి చతుర్థ స్థానానికి సంబంధించిన కారకత్వాలన్నింటిలో కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పు అనేది ఎక్కువగా వస్తుంది.
సో చతుర్థ స్థాన కారకత్వాలు కనుక చూసుకుంటే మదర్ హెల్త్ అండ్ ఈ యొక్క ప్రాపర్టీస్కి సంబంధించి వెహికల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అండ్ మీ యొక్క మానసిక స్టెబిలిటీ, మానసిక ధైర్యానికి సంబంధించి మెంటల్ స్టెబిలిటీ, ఓకే, మెంటల్ స్టెబిలిటీకి సంబంధించి అండ్ ఆలోచన విధానము అండ్ మీరుంటున్న ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంతా కూడా చతుర్థ స్థానం అనమాట. సో మీ సొంత ఊరు, హోమ్ ల్యాండ్ ఇవన్నీ కూడా చతుర్థ స్థానం అవుతుంది. ఆ చతుర్థాధిపతి అష్టమ స్థానానికి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా వారసత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా మదర్ సైడ్ నుండి. ఎందుకంటే అష్టమ స్థానం అనేది వారసత్వానికి సంబంధించిన స్థానం కింద కొంచెం కొన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి అష్టమ స్థానంలో ఇక్కడ గురుడు ఉచ్చ స్థానం పొందుతున్నాడు అండ్ పొంది నవమ దృష్టి చతుర్థ స్థానం పైకి పెడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ మదర్ హెల్త్ ఇది మేజర్ పాయింట్, ఇది క్లియర్గా వినండి. ఇది జనరిక్ ట్రాన్సిట్ కాదు అనమాట. ఓకే, సో నార్మల్గా ఈ ప్రతి నెల జరిగే ట్రాన్సిట్స్ అయితే కాదు. సో ఇది చాలా పెద్ద ట్రాన్సిట్ అనమాట. ఈ ట్రాన్సిట్లో గురుడు ఉచ్చ స్థానం జరుగుతూ చతుర్థం నుంచి పంచమ స్థానంలో ఉన్నాడు. చిన్న భావోద్భావం కాన్సెప్ట్ ఇది. సో చతుర్థ స్థానం మాతృస్థానం, మదర్ యొక్క హెల్త్ అనేది చతుర్థం నుంచి షష్టం, ఆ షష్టానికి వ్యయం అనేది చతుర్థం నుంచి పంచమం అనమాట. సో అక్కడ గురుడు ఉచ్చ స్థానం పొందుతూ ఉన్నాడు. సో అంటే ఖచ్చితంగా మదర్ యొక్క హెల్త్ అనేది చాలా వరకు హీల్ అవుతుంది, చాలా వరకు బెటర్మెంట్ అవుతుంది. అండ్ ఇంకా ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించి ఏదైనా చేయాలి అనుకుంటూ ఉన్నా, ఇల్లు మారాలి అనుకుంటూ ఉన్నా, ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి కదా. సో ఇల్లు మారాలనుకుంటూ ఉంటే ఇది చాలా బెస్ట్ టైం పీరియడ్ అనమాట. సో మారాలనుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మారిపోవచ్చు. అండ్ చతుర్థాధిపతి అష్టమ స్థానం కదా, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అనేది చేంజ్ అవుతుంది, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ చెందుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూసుకుంటే ఆ గురుడి పంచమ దృష్టి వ్యయ స్థానం పై ఉంది. వ్యయ స్థానం పై ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అష్టమ స్థానం నుంచి ఎనర్జీ సోర్స్ అనేది వస్తుంది. అష్టమ స్థానం అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, సడన్ గా ఏదైనా వర్క్ జరగడం, ఇవన్నీ కూడా అష్టమ స్థానం అనమాట. ఆ అష్టమ స్థానం నుంచి ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వ్యయ స్థానం పైన ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ యొక్క ఫారిన్ ట్రావెల్స్, వీసాస్ ఇవన్నీ కూడా చాలా బాగా అప్రూవల్స్ అయితే వస్తాయి. ఫారిన్ ట్రావెల్స్, వీసాస్ అన్నీ కూడా చాలా బాగా మూవ్ అవుతాయి అనమాట. సో డెఫినెట్లీ ఏదన్నా ట్రై చేస్తూ ఉండి వీసాస్కి సంబంధించి ఫారిన్ ట్రావెల్స్, ఎడ్యుకేషనల్ ట్రావెల్స్ మేజర్గా ఎడ్యుకేషనల్ ట్రావెల్స్కి సంబంధించిన దాంట్లో ఫెయిల్ అవుతూ ఉంటే సో ఈసారి ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అండ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మేజర్గా మీ యొక్క యాటిట్యూడ్లో కూడా చాలా చేంజెస్ వస్తాయండి. ఓకే, ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీరు రాష్ట్రాధిపతి గురుడు అవుతూ ఉన్నాడు, ఆ గురుడు అష్టమ స్థానంలో ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాడు. ఖచ్చితంగా మీ ఆలోచన విధానం, మీరు నడుచుకునే వైఖరి అండ్ మీ యాటిట్యూడ్, మీ యొక్క ఇవన్నీ కూడా చేంజ్ అయ్యి సో కొంచెం మార్పు చెందడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మార్పు వల్ల మీకు పేరు ప్రతిష్టలు సమాజంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా గురుడు ఇక్కడ సారీ అక్టోబర్ 31కి సింహరాశిలోకి గోచారం చేయబోతున్నాడు. సో ఈ సింహరాశిలోకి గోచారం అనేది చాలా తక్కువ టైమే ఉంటాడు. సో అంటే ఏంటంటే పూర్తిగా 0 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు అయితే కవర్ చేయడు. కొంత భాగం వరకు కవర్ చేస్తాడు. అరౌండ్ 85 డేస్ వరకు ఉంటాడనమాట. సో అక్టోబర్ 31 నుంచి జనవరి 25, 2027 వరకు అక్కడ సింహరాశిలో ఉండి మళ్ళీ వెనక్కి తిరిగి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అతిచార గురుడు కదా ఈసారి. సో అతిచార గురుడు ఈసారి ఇట్లే చేస్తూ ఉంటాడు. తొందరగా 5 నెలల్లో ఒక రాశి అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకో రాశిలోకి వచ్చి మళ్ళీ రెట్రోగ్రేడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంచెం కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అతిచార గురుడు యొక్క మూమెంట్ వల్ల. సో ఇది గమనించుకుంటే పూర్తి స్థాయిలో ఇది ట్రాన్సిట్ కాదు అండ్ కొంతవరకే ట్రాన్సిట్ కాబట్టి దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మన ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. బట్ కొన్ని ఫ్యూ పాయింట్స్ కనుక చూసుకుంటే ఎప్పుడైతే అక్టోబర్ 31 నుంచి ఈ యొక్క జనవరి 25 వరకు గురుడు సింహరాశిలో ఉంటాడో అక్కడ గురుడి పంచమ దృష్టి మీ యొక్క జన్మ రాశి పైన పడుతూ ఉంటుంది. అండ్ అదే సమయంలో ఇక్కడ మీనరాశి నుంచి శనేశ్వరుడి యొక్క దశమ దృష్టి కూడా మీ యొక్క జన్మరాశి పైన పడుతూ ఉంటుంది. ఎక్కడైతే శనేశ్వరుడిది, గురుడిది దృష్టి ఒకేసారి పడుతుందో ఆ స్థానం అనేది మనకి యాక్టివేషన్ అనేది చెందుతుందన్నమాట. సో ఏ కైండ్ ఆఫ్ యాక్టివేషన్ అనే విషయాన్ని చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ హౌస్ తనుభావం అయింది కాబట్టి మీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా కేంద్ర కోణ స్థానం ఇది. ఈ జన్మ రాశి అనేది ఫస్ట్ హౌస్ అనమాట. సో చంద్రుడి నుంచి చూసుకుంటే సో అది కేంద్ర కోణ స్థానం అవుతుంది. సో కాబట్టి అన్ని పనులు మీరు పాస్ట్లో ఆగిపోయిన పనులు, మీరు అనుకుంటున్న పనులు, ఇంకా ఫ్యూచర్ జరగాల్సినవి, మీ డెస్టినేషన్ అన్నీ కూడా సూచించే స్థానం అనమాట అది. సో ఆగిపోయిన పనులన్నీ కూడా ఖచ్చితంగా ముందరికి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా మరీ ఎక్కువగా చూసుకుంటే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు ఎక్కువగా జరిగి ఆ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతుంది. బట్ అక్కడ కూడా జరుగుతుంది అనమాట. స్లో డౌన్ అవుతుంది అంతే, జరగకుండా ఆగదు, జస్ట్ స్లో డౌన్ అవుతుంది అప్ టు 2027 జనవరి 25 వరకు కూడా. సో కాబట్టి ఈ అక్టోబర్ 31 జనవరి 2027 జనవరి 25 ఆఫ్ 2027 వరకు కూడా ఏదైనా మీరు ఆగిపోయిన పనులని మీరు స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రిమైనింగ్ విషయాలన్నీ పక్కన పెట్టి ఎక్కడైనా ఆగిపోయిన పనులని స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అండ్ అవన్నీ కూడా జరుగుతాయి. ఏదైనా సరే మీరు ల్యాండ్ బయింగ్, కార్ బయింగ్,
హౌస్ కావచ్చు, ఇంకేదైనా హాస్పిటల్కి సంబంధించింది, ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ పార్ట్నర్స్ వెతుక్కోవడం, ఓకే, రిలేషన్షిప్స్కి సంబంధించినవి. ఎందుకంటే పంచమ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు కదా నామ దృష్టితో. సో ఏదైనా లవ్ రిలేషన్షిప్స్కి సంబంధించిన వాటిలోకి రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నా, ఇట్లాంటివి అన్ని ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్ అన్నీ కూడా టచ్ అవుతుందన్నమాట బాగా. సో ఆగిపోయిన పనులు, జరగాల్సిన పనులు అన్నీ కూడా ఖచ్చితంగా ముందరికి జరుగుతాయి. సో అండ్ పాస్ట్ లైఫ్ కర్మాస్ ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి. సో కాబట్టి ముందరికి ఆ పనులు అనేది జరుగుతాయి అనమాట. అండ్ గుడ్ కర్మ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా శనేశ్వరుడి దృష్టి కనుక చూసుకుంటే ఇక్కడ ధనురాశి నుంచి షష్ఠ స్థానం పైకి శనేశ్వరుడు యొక్క తృతీయ దృష్టి అనేది ఉందన్నమాట. థర్డ్ ఆస్పెక్ట్ అనేది. సో ఇది కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది చెప్పుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ మీకు 2028 మార్చ్ వరకు కూడా ఇక్కడే ఉంటుంది. బట్ అంతవరకు పెద్ద అంటే పూర్తిగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2026 జూన్ వరకు గురుడి యొక్క నవమ దృష్టి ఇక్కడ శనేశ్వరుడి పైన పెట్టుండి అక్కడ కొంచెం ఆ శనేశ్వరుడు నెగిటివ్ కారకత్వాన్ని కూడా ఆపెడుతూ ఉంటాడు అనమాట. సో కాబట్టి అక్కడ ఇబ్బంది ఏం లేదు అంతగా. సో శనేశ్వరుడు ఇక్కడ తృతీయ దృష్టితో షష్ఠ స్థానాన్ని చూడడం వల్ల ఏంటి అంటే పర్టికులర్గా హెల్త్ పరంగా కొంచెం ఇష్యూస్ అనేది ఉంటాయి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటే అవి హీల్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా మేజర్గా నవంబర్ అండ్ డిసెంబర్కి సంబంధించిన టైం పీరియడ్లో. ఎందుకంటే అక్కడ గురుడు ఇక్కడ సింహరాశిలో ఉండి శనేశ్వరుడి పైకి దృష్టిని పెట్టలేడు అనమాట. కాబట్టి అక్కడ ఏ రెస్ట్రిక్షన్స్ కూడా శనేశ్వరుడికి ఉండవు. సో కాబట్టి అక్కడ కొంచెం హెల్త్ని ఇబ్బంది చేస్తాడు. క్రోనిక్ హెల్త్ ఇష్యూస్, ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్న వారు కానీ, బీపీ, షుగర్ ఇలా వీటి ఏదైనా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వారికి అక్కడ కొంచెం ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి అన్నమాట. సో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఆ టైం పీరియడ్లో మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకా వర్క్ ప్లేస్కి సంబంధించిన విషయాల్లో కూడా చిన్న చిన్న స్లో డౌన్ అవ్వడం కానీ, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ లాంటివి, వర్క్ ప్లేస్లో ఈ కొలీగ్స్ చిన్న చిన్న మనస్పర్ధలు అట్లాంటివి రావడం జరుగుతుంది. సో కొంచెం అంటే ఎక్కువ కాదు, స్లైట్గా. సో స్టార్ట్ అయ్యే ముందే కూడా అవి గుర్తించి వాటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేయండి. అండ్ ఇంతకుముందు శనేశ్వరుడి దశమ దృష్టి యొక్క ఎఫెక్ట్ ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఇంకా రాహుకేతువులకు సంబంధించి చూస్తే కనుక రాహుకేతువులు కంప్లీట్గా ఇక్కడ డిసెంబర్ 5న రాహు మకర రాశిలోకి, కేతు కర్కాటక రాశిలోకి గోచార సంచారం చేయబోతూ ఉన్నారు. ఇదేంటంటే మీ యొక్క ద్వితీయ అష్టమ స్థానాల్లోకి రాహుకేతువుల గోచారం జరగబోతుంది. ఇది మంచిదే అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే. సో అప్పటి వరకు చూసుకుంటే ఈ యొక్క డిసెంబర్ 5 వరకు చూసుకుంటే, ప్రస్తుతం ఈ సమయం నుంచి డిసెంబర్ 5 వరకు చూస్తే రాహుకేతువుల సపోర్ట్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే పర్టికులర్గా ఏదైనా పిల్గ్రిమేజ్ విజిట్స్ లైక్ టెంపుల్ ట్రావెల్స్ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కొంచెం కేతు సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రాహు కనుక చూస్తే ఏదైనా కొత్త విషయాలు స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట రాహు యొక్క ప్లేస్మెంట్ తృతీయ స్థానంలో. సో ఈ విక్రమ స్థానం, విజయ స్థానం అనే తృతీయ స్థానంలో ఇక్కడ రాహు ఉన్నాడు అంటే కంప్లీట్గా ఏదైనా ఈ డిజిటల్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే, లైక్ కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటూ ఉన్నా, లైక్ కొత్త ఇంకేదైనా ఆన్లైన్ బేస్డ్ శారీ బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా డ్రాప్ షిప్పింగ్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా ఆన్లైన్ డిజిటల్ బేస్డ్ బిజినెసెస్, అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయాలి అనుకుంటూ ఉన్నా ఈ రాహు యొక్క తృతీయ స్థానం ప్లేస్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. సో కొంచెం బాగా సపోర్టివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ బట్ నెగిటివ్ సైడ్లో చూసుకుంటే బ్రదర్స్ అండ్ సిబ్లింగ్స్ విషయాల్లో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటే అపార్థాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్స్ నుండి కొంచెం మోసపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 5 వరకు కూడా కొంచెం ఈ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇట్లాంటి వారిపైన కాస్త ఒక కన్నేసి ఉంచండి. ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేసి చేసేసేయడం అట్లాంటివి చేయకండి. ఈవెన్ దో వాళ్ళ ఇంటెన్షన్ మిమ్మల్ని మోసం చెయ్యాలి అన్నట్టుగా కాకుండా అయినా సరే, వాళ్ళు చెప్పే సజెషన్స్ వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే అది వాళ్ళకు కూడా తెలియకుండా రాంగ్ సజెషన్ ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి బ్లైండ్గా ఫాలో అయిపోకుండా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది మీరు చేసుకొని మాత్రమే వాళ్ళు చెప్పిన సజెషన్ని ఫాలో అవ్వండి, ఒకవేళ ఏదైనా అవకాశాలు వస్తాయి అలాంటివి. అండ్ నెక్స్ట్ ఇంకా కేతు అక్కడ అప్పటి వరకు నవంబర్ స్థానంలో డిసెంబర్ 5 వరకు చూసుకుంటే రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వారికి, థీసిస్ చేస్తున్నవారు, పిహెచ్డీస్ చేస్తున్నవారు, రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వారికి అద్భుతమైన ప్లేస్మెంట్ అనమాట అది కేతు ప్లేస్మెంట్ అనేది. సో చాలా వరకు మీ రీసెర్చ్ అనేది చాలా మంచిగా ముందరికి కొనసాగడం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ద్వితీయ స్థానంలోకి రాహు, అష్టమ స్థానంలోకి కేతు చూసుకుంటే కనుక ఈ ట్రాన్సిట్ వల్ల ద్వితీయ స్థానంలో రాహు అంటే డిసెంబర్ 5 చెప్పాను కదా, డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ 1.5 year వరకు అక్కడే ఉంటారు. సో అది కనుక చూసుకుంటే మనీ అనేది ఈ ఫారిన్ బేస్డ్ పీపుల్ నుంచి మనీ అనేది రావడం కానీ, ఫారిన్ కనెక్షన్స్ నుంచి మనీ అనేది రావడం కానీ, ఓకే, ఇట్లాంటివన్నీ
కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ మీకు ఎట్లా అంటే మీ కష్టానికి తగిన ఫలితం కంటే కూడా ఇంకా ఎక్కువ రావడం అనేది ఉంటుందన్నమాట. ద్వితీయ స్థానం రాహు చేసే పని అది. సో, ద్వితీయ స్థానం అంటే ఈ యొక్క ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, వాక్కుకి సంబంధించి ఇవన్నీ కూడా వస్తాయి. సో, అక్కడ రాహు ప్లేస్ అయ్యాడు అంటే ఈ అనెథికల్ వేస్‌లో వచ్చే మనీ అనేది ఎక్కువగా రావడానికి అవకాశాలుంటాయి. అండ్ ఆ సందర్భాలు ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ మీరు కొంచెం ఎథిక్‌ఫుల్‌గా ఉండండి. అక్కడ ఏది కూడా అనెథిక్‌ఫుల్ వేలో వచ్చే మనీని ఎక్కువ యాక్సెప్ట్ చేయకుండా ఎథిక్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ద్వితీయ స్థానం రాహు మీకు నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాడనమాట. ఏదైనా మేనేజ్మెంట్‌కి సంబంధించి, బిజినెస్ స్టార్టప్‌కి సంబంధించి ఇట్లాంటి వాటిల్లో నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాడు. అండ్ కుటుంబంలో కొంచెం చిన్న చిన్న కలహాలు తీసుకొస్తూ ఉంటాడు. ఇదొక్కటి నెగెటివ్ పాయింట్. సో, ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉండండి. కొంచెం బెటర్‌గా ఉంటుంది. అండ్ మీ కమ్యూనికేషన్ కూడా మీ మాటలు ఎక్కువగా అపార్థం అయిపోయాడు అవతల వాళ్ళు అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. ఎందుకంటే ద్వితీయ స్థానం రాహు మాలెఫిక్ పాపగ్రహమైన రాహు ద్వితీయ స్థానం వాక్కు స్థానంలో ఉన్నాడు అంటేనే ఖచ్చితంగా మీ వాక్కు విషయంలో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు అవతల వాళ్ళ దగ్గర. సో, కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారనేది కొంచెం కాన్షియస్‌నెస్‌గా పెట్టుకొని మాట్లాడండి. సో, తొందరపడి ఒక మాట జారేసేయడం అంటారు చూడండి. అట్లాంటివన్నీ కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, వాటి వల్ల అవమానాలు పొందుతారు. నేను ఫస్ట్‌లో చెప్పాను చూడండి రాజభుజ అవమానాలకు సంబంధించి. అక్కడ అవమానం అనేది ఒక పాయింట్ ఎక్కువగా ఉండడం ఎందువల్ల ఉంది అంటే ఈ యొక్క పొజిషనింగ్ వల్ల. సో, కాబట్టి కొంచెం మీరు మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. నెక్స్ట్ అష్టమ స్థాన కేతువు వచ్చాడు అంటే అష్టమ స్థాన కేతు పర్వాలేదు ఆస్ట్రాలజికల్ స్టడీస్ కావచ్చు, అకల్ట్ సైన్సెస్ కావచ్చు, ఇట్లాంటివన్నా నేర్చుకోవాలి, ఇట్లాంటివన్నా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటూ ఉంటే ఆ యొక్క కేతు ప్లేస్‌మెంట్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ అవన్నీ కూడా బాగా ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారు కూడా. సో, నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పటికే చాలా డిలే అయింది. 20 మినిట్స్ ప్లస్ అయిపోయింది వీడియో. సో, ఇంకా ఈ మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ సీరీస్‌లో చెప్తాను. సో, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇవి చెప్పడానికి. సో, చాలా పాయింట్స్ అయితే రాసాను. చాలా ప్రిడిక్షన్స్ అయితే చేశాను. సో, ఇప్పుడు చెప్పింది ఒక 25, 30% మాత్రమే అనమాట. ఇంకా 70% వరకు ఉంది. అది నేను నెక్స్ట్ 2 పార్ట్స్ ఉగాది రాశి ఫలితాలకి, ధను రాశి వారికి ఇంకా 2 పార్ట్స్ వస్తాయి స్పెషల్ వీడియోస్ అనేటివి. సో, వాటిల్లో ఇంకా డీప్ డైవ్‌గా వెళ్ళిపోతాను. ఇంకా క్లియర్‌గా అన్ని ప్రిడిక్షన్స్, అన్ని ఇన్ఫర్మేషన్, థియరీస్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. దెన్ ఆ 2 వీడియోస్ అయ్యేసరికి ఖచ్చితంగా మీకు ఈ 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు ఈ ఇయర్‌ని ఎలా సక్సెస్‌ఫుల్ చేసుకోవాలి అనే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో, అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఒక డిజిటల్ ప్రొడక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నామనమాట. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో, అంటే ఏంటంటే ఈ యొక్క చాలామందికి ప్రిడిక్షన్స్ అవన్నీ కూడా ఒకసారి వింటారు మీ వీడియోస్ కావచ్చు ఇలాంటివి. ఒక వారం, 10 రోజులు, 20 రోజులు గుర్తుంటుంది. ఆ తర్వాత గుర్తుండదు. అండ్ ఈ టైమ్ లైన్స్ అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారనమాట. సో, అలాంటి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి అంటే మీకు ఒక బుక్ లాంటిదో, ఒక టూల్ లాంటిదో, ఒక గైడ్ మీకు గైడెన్స్ ఇచ్చే మీకు ఒక పర్సన్‌గా కాకుండా మీకు డిజిటల్‌గా ఒక గైడ్ లాంటిది మీ దగ్గర ఉంది అంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ మొబైల్‌లో ఉందంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని చూసుకోవచ్చు. సో, అందువల్లే ఒక మంచి గైడ్‌ని తయారు చేస్తున్నా. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు ఏ గ్రహం ఎక్కడెక్కడ గోచారం చేస్తూ ఉంది. సో, దానివల్ల ఎన్ని డిగ్రీస్ గోచారం చేస్తుందో సహా రాసి దానివల్ల మీ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, పరిహారాలేంటి అన్నీ కూడా రాస్తున్నా. నాన్ ఆస్ట్రాలజీ పర్సన్స్‌కి కూడా చాలా బాగా అర్థమవుతుంది. నార్మల్ సింపుల్ ఒక బుక్ కథ చదివినట్టు ఉంటుంది. బట్ చాలా ఉపయోగపడుతుందనమాట మీకు మీ యొక్క ఈ నెక్స్ట్ 1 ఇయర్ అనేది. సో, కాబట్టి అది కూడా ఎలా అవైలబిలిటీలో తెచ్చుకోవాలి, అది ఎట్లా బై చేసుకోవాలి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అవేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.